హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే ఇంకో కొత్త మోడల్ టాప్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇవాళైతే నేను ఆలియా కట్ మోడల్ కటింగ్ అండ్ స్టిచింగ్ చేస్తున్నాను. సో దానికోసం అయితే నేను 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇలా 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్కి ఎంత లెంత్ అయితే కావాల్సి ఉంటుందో అంత లెంత్ దగ్గరికి మనమైతే ఫస్ట్ ఇలాగా మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత నేనైతే 12 ఇంచెస్కి అయితే లెంత్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా 4 ఫోల్డ్స్గా వేసుకున్న తర్వాత 12 ఇంచెస్కి అయితే ఇలాగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్ 12 ఇంచెస్కి మనం స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ కోసం అయితే 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ అయితే మనం డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ కూడా డ్రా చేసుకున్న తర్వాత నెక్ కోసం అయితే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే నేను బోట్ నెక్ అనుకొని మార్క్ చేసుకున్నాను. తర్వాత ఆలియా కట్కి అయితే వీ నెక్ బాగుంటుందని చెప్పేసి మళ్ళీ నేను వీ నెక్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది, సారీ ఫ్రెండ్స్. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎంత లూజ్ అయితే కావాలో అంత లూజ్కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఖర్చు కోసం. ఇలా మార్క్ చేసుకున్నదాన్ని ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా బాడీ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. సో హ్యాండ్స్ కోసం అయితే ఫస్ట్ ఇలాగా 4 ఫోల్డ్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. సో దానికోసం 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో 2.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎంత లూజ్ అయితే కావాల్సి ఉంటుందో అంత లూజ్ అయితే కింద మార్క్ చేసేసుకున్నాను. దానికి ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను అనమాట. పైన కూడా సేమ్ అలానే మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ అయితే హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ దాన్ని అలానే కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎందుకు సపరేట్ చేసుకోవాలంటే ఆలియా కట్ మోడల్ కోసం ఫస్ట్ ఇలాగా సపరేట్ చేసుకున్న తర్వాత కింద నుంచి ఒక 5 ఇంచెస్ పైకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కింద నుంచి ఒక 5 ఇంచెస్ పైకి అయితే ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి కొంచెం క్రాస్గా వీ షేప్లో అయితే మనమైతే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకుంటే మనకి ఆలియా కట్ మోడల్ అయితే వచ్చేస్తుంది. సో బ్యాక్ అయితే స్ట్రైట్ వస్తుంది, ఫ్రంట్ అయితే కొంచెం ఇలా వీ షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మిగిలిన ఫ్యాబ్రిక్తో బాటమ్ పార్ట్ని అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. బాటమ్ పార్ట్ కోసం మనం ఎక్కువైతే కష్టపడాల్సిన అవసరం లేదు. సో మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని 2 ఫోల్డ్స్గా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 ఫోల్డ్స్గా వేసుకొని దాన్ని 2 పార్టీషన్స్గా అయితే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 2 పార్టీషన్స్గా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఒక పార్టీషన్ అయితే తీసుకోవాలి. అలా తీసుకున్న దాన్ని 2 ఫోల్డ్స్గా వేసుకొని మనకి ఎంత లెంత్ ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బాడీ పార్ట్కి ఎంత లెంత్ అయితే ఉందో దాన్ని చూసుకొని ఎక్స్ట్రా ఎంత మనకి ఫ్రిల్స్ కోసం వచ్చిందో చూసుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ 5 ఇంచెస్ అయితే పెట్టాం కదా, డ్రా చేసుకున్నాం కదా, అలా డ్రా చేసుకున్న దాన్ని ఇక్కడ కూడా సేమ్ అట్లానే 5 ఇంచెస్ అయితే మిడిల్లో 5 ఇంచెస్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని ఇప్పుడైతే ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైనుంచి
కిందకైతే షేప్ని అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా షేప్ ఎందుకు డ్రా చేసుకోవాలంటున్నానంటే మనకి కింద ఫ్యాబ్రిక్ అనేది ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత మనకి హెచ్చు తగ్గులుగా రాకుండా ఫ్యాబ్రిక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనకి ఏంటంటే ఫ్రంట్ పైకి కిందకి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ అయితే మిడిల్లో పైకి అండ్ అలాగే సైడ్స్ కిందకు వస్తుంది కదా, అప్పుడు మనం ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా అయితే కట్ చేసుకున్నాం అనుకోండి అది హెచ్చు తగ్గులుగా అయితే వస్తుంది. అలా కాకుండా కింద హెచ్చు తగ్గులుగా వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైన 5 ఇంచెస్ అలానే ఉంచేసి కింద అయితే 5 ఇంచెస్ డౌన్ చేసుకుంటూ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు కింద హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా అయితే వస్తుంది. సో దానికోసం ఇలా అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా అలానే మనం సో చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే నార్మల్గా ఇలాగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. సో కటింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. సో నేనైతే ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ నెక్కి అయితే ఇలాగ హెమ్మింగ్ పట్టీ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే దీనికి నేను లైనింగ్ వేయట్లేదు కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ ఇలా హెమ్మింగ్ పట్టీ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకున్నాను. అట్ ద సేమ్ టైం అలానే ఫ్రంట్ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ మిడిల్లో మనము వీ షేప్ అయితే వచ్చింది కదా, ఆ షేప్ని అయితే అలానే పెట్టేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ని అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో బ్యాక్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మిడిల్ అనేది 2 మిడిల్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ అక్కడే కానీ వచ్చేలాగా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే షేప్ అయితే వస్తుంది. నేనైతే దీన్ని సింపుల్గా కుట్టేసుకుంటున్నాను. సో అందువల్ల నేను లేస్ అలా ఏం పెట్టుకోవట్లేదు. లేస్ పెట్టుకున్నామంటే మనకి ఇంకొంచెం క్లియర్గా షేప్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మొత్తం మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకున్నాం కదా, ఆ ఖర్చు 2 ఇంచెస్ దగ్గర ఫ్రిల్స్ పెట్టకుండా మిగతా మొత్తం అయితే ఫ్రిల్స్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. మిగతా మొత్తం ఫ్రిల్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకొని మనం నార్మల్ టాప్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో ఎగ్జాక్ట్ అలానే జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకున్న తర్వాత కింద అయితే ఇలాగ వీడియోలో చూసినట్టు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఆలే కట్ మోడల్. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సింపుల్గా డైలీ కాలేజెస్ కానీ లేదంటే ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటాయి. ఫ్యాబ్రిక్స్తో ఇలాగ మనం మోడల్గా స్టిచ్ చేసుకుంటే 3 మీటర్స్ అరౌండ్ 200కి అయితే వచ్చేస్తుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఒక చిన్న లైక్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.